Yeah, good evening. Is the voice clear? Yes, sir, it's clear. జాయిన్ అయ్యావా నువ్వు? సుమంత్, 1 minute రా, 1 minute. Yeah, good evening. Voice clear? Yeah, clear. So, Sumant join అవుతున్నా. He will join 2 minutes. Just now I called him. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాను. యాక్చువల్లీ we applied for two different roles. One is a QA, other one is a front end developer. సో ఏదైతే నేను 5 పాయింట్స్ డిస్కస్ చేశానో ఈ 5 పాయింట్స్ మీద డిస్కషన్ అనేది రావాలి. యా, సుమంత్ ఈ జాయిన్. గుడ్ ఈవినింగ్ సుమంత్. Good evening, sir. 1 minute ఐ విల్ గివ్ ఏ సమ్ బ్రీఫ్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ ద సెక్షన్. Okay, sir. సో సుమంత్ ఉన్నాడు మన ఇన్ సర్కిల్లో, ఏదైతే కంపెనీ సెలెక్ట్ అయ్యాడు మీ సీనియర్. ఇందులో ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ షుడ్ బి నోటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు ప్రిపేర్ ఫర్ ఇన్ సర్కిల్ క్యాంపస్ డ్రైవ్, రిటన్ టెస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ, టీఆర్ అండ్ హెచ్ఆర్, వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్స్ హ్యాస్ టు ఫోకస్, resources for placement. Last one is final suggestions for 2025 batch. Sumant, first of all, congratulations. And what is your package of InCircle initially? Package internship లో 25K stipend ఉంటుంది సార్. అండ్ Yes. ఫుల్ టైమ్ అయ్యాక Mm. 10 lakhs ప్యాకేజ్ ఉంటుంది. Full time open 10 lakhs package. You joined immediately in the month of June, July, yeah? దాని నుంచి ఇంటర్న్షిప్ అయింది. జూలై నుండి ఫుల్ టైం స్టార్ట్ అయింది. Okay. First of all, you are CSC or IT? You are CS department, kada, Sumant? నేను ఐటీ సార్. IT department. Okay, sorry, wrong typing. First of all, how to prepare for InCircle? First question, first point. అంటే ఇన్ సర్కిల్స్కి వచ్చేసరికి వాళ్ళ రిక్వైర్మెంట్ 1 అవర్ మిన్ స్టాక్ అయినా సరే డిఎస్ఏ అయింది సార్. డిఎస్ఏ రాకపోతే మ్యాక్స్ హైరింగ్ అనేది అవ్వదు. Okay. Mm. స్ట్రైవర్స్ షీట్ అనేది ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది మా జూనియర్స్ కి. Okay. Mm. ఆ స్ట్రైవర్స్ షీట్ కంప్లీట్ అయితే వెరీ గుడ్ సార్. ఇంకా వాళ్ళు చూసుకోక్కర్లేదు, అది రివిజన్ చేసుకుని అయిపోతుంది. లేదు టైం చాలా తక్కువ ఉంది, ఈ టైంలోనే అవ్వాలంటే లీడ్ కోడ్ 150 ఆర్ లీడ్ కోడ్ 75 ఉంటాయి. Okay. ఇవి Okay. ఇవి ప్రిపేర్ అవుతే మాక్సిమం కవర్ చేయగలరు సార్ ఉన్న టైంలో. కవర్ చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఇనీషియల్గా రిటర్న్ ఎగ్జామినేషన్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఆ లెవెల్ ఏ విధంగా ఉంటుందో కెన్ యూ షేర్ ఫర్ 2 minutes?
మాకు ఒక 9 ఇచ్చారండి 9 ఇచ్చారండి సార్. 9 క్వెషన్స్ ఇస్తే 9 10 అనుకుంటా. 10 8. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సీనియర్‌ని అడిగితే 9 ఇస్తారు అనేసి అన్నారు. ఓకే. బట్ అదంతా ఇప్పుడు వీళ్ళకి 1 అవర్ టైంలోనే 9 కోడ్స్ అని కంగారు పడుతున్నట్టున్నారు కొంతమంది. అవునండి. ఆహ్, ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు సార్. ఎందుకంటే మన కాలేజ్ మొత్తం రాసే వాళ్ళందరికీ సేమ్ అదే టైము, అదే క్వెషన్స్. ఓకే. బట్ వీళ్ళు తీసుకునేది 9 ఔట్ ఆఫ్ 9 అవ్వాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్ ఉంటది కదా! ఆ కట్ ఆఫ్ స్కోర్ దాటితే చాలు. కట్ ఆఫ్ స్కోర్ అంటే నువ్వు ఎన్ని చేయగలిగావు సుమంత్? నేను ఔట్ ఆఫ్ 9లో 9లో లాస్ట్ టైమ్ 6 చేశా సార్. 6 చేసావు. ఆ! వాట్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్ పైథానా, జావా వాటెవర్ ఏ ప్రోగ్రామ్ నువ్వు ఫాలో అయ్యావు జనరల్‌గా అయితే? నేను జావా చేశా సార్. జావా చేసావు. అంటే ఆ! క్వెషన్ లెవెల్ ఎలా ఉంటది? క్వెషన్ ఏ లెవెల్‌లో ఉంటది? అంటే పాయింట్స్‌తో డివైడ్ అవుతాయి సార్. ఇప్పుడు కొన్ని క్వెషన్స్ వచ్చేసరికి 5 పాయింట్స్, 5 పాయింట్స్ ఉంటాయి. కొన్ని ఓకే. కోడ్స్ వచ్చేసరికి 20 పాయింట్స్ ఉంటాయి. ఓహో! పాయింట్స్ ప్రకారం మనం డిఫికల్ట్ లెవెల్ చెప్పియొచ్చు. అంతే సార్. కాకపోతే ఇప్పుడు ఆ 20 పాయింట్స్ కదా అని మరీ హార్డ్ లెవెల్‌లో ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. అవి కూడా సాల్వ్ ఓకే. అవ్వచ్చు ఒకవేళ ఐడియా వస్తే. డిడ్ యూ రిమెంబర్ ఎనీ క్వెషన్? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలవా? క్వెషన్ గుర్తుందా? ఒకటైతే 2 పాయింట్ స్లైడింగ్ విండో మాక్సిమం స్లైడింగ్ విండో క్వెషన్ ఉంటది సార్. అదొకటి అడిగారప్పుడు. ఓకే. ఇంకొకటి నాకు బాగా గుర్తున్నదైతే మాకు ప్రాబ్లమ్ ఫేస్ అయింది. అందరూ జావా, పైథాన్, సి++లో ఉంటారు. కానీ ఒక క్వెషన్ స్టాండర్డ్‌గా సిలో మాత్రమే సాల్వ్ చేయమని ఇచ్చారు ఒకటైతే. ఒక క్వెషన్ మాత్రం సిలో మాత్రం చేయమన్నాడు. ఓకే. అవును సార్. మాక్సిమం మాత్రం జావాలోనే ఫాలో అయ్యావు నువ్వు. నేను ఆ క్వెషన్ సాల్వ్ చేయలేదు. మిగతావి జావాలో చేసినవన్నీ ఓకే. దెన్ రిటన్ టెస్ట్ అయిన తర్వాత ఇందులో ఏది ఇందులో క్వాంట్, రీజనింగ్, వెర్బల్ ఏముంటుంది రిటన్ టెస్ట్‌లో? అసలేం ఉండదు సార్. మొత్తం కంప్లీట్ కోడ్. కంప్లీట్‌గా కోడ్. ఓకే. సెకండ్ పాయింట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్ రా సుమంత్? వన్స్ ఆ లెవెల్ కంప్లీట్ అయ్యాక మాకైతే 1 వీక్ టైమ్ వచ్చింది సార్. 1 వీక్ టైమ్ ఇచ్చారు. ఓకే. ఆహ్, హ్మ్. 1 వీక్‌లో నేను చేసిందైతే ఆల్రెడీ నాకు మరిన్ మీద కొంచెం ఐడియా ఉంది. సో, ఏంటంటే ఏంటది? ఏ టాపిక్ అది? మన్ స్టాక్ సార్. మన్ స్టాక్. మంచి టెక్. ఓకే అమ్మా. చూసుకోండమ్మా. ఆ టాపిక్ చూసుకోండి. యాహ్! హ్మ్. ఆ మన్ స్టాక్ మీద ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఒక ఎక్స్‌ట్రా ప్రాజెక్ట్ చేశా 1 వీక్‌లో హెల్ప్ అవుతదని. ఓహో! ఈ 1 వీక్‌లో ఒక ప్రాజెక్ట్ చేసేసావు దాని మీద. ఆ! అవును సార్. ఓకే. బెటర్. హ్మ్. టాపిక్స్ అన్నీ అప్పుడే ఇంకా ప్రాజెక్ట్‌లోనే రివైజ్ అయిపోయి ఇంకా ఇంటర్వ్యూ కాలొచ్చింది. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అందు ఎక్కడ చేసావు? ఏమైనా ప్లాట్‌ఫార్మ్ ఏనా? అది ఫ్రీ ఆర్ పెయిడ్? ఫ్రీగా యూట్యూబ్‌లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్ మన్ మీద. ఓకే. దాని ప్రకారం చేసేసావు. ఒకసారి చూసుకొని వాళ్ళ గైడెన్స్‌తో నాకు చేశాను అవన్నీ. ఓకే. ఇప్పుడు మర్న్ అంటే రిక్వైర్మెంట్ మర్నే. కాకపోతే కంప్లీట్‌గా ఈ 4 లేకపోతే యాంగులర్ గాని ఇట్లా ఏదో హ్మ్. ఒకటి ఐడియా ఉన్నా రెజ్యూమ్‌లో పెట్టుకుంటే ప్లస్ అవుతది సార్. అదే ఈజ్ ఏ అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అంతే. అంతేగాని ఇదొస్తేనే రిక్రూట్ చేసుకుంటారనైతే లేదు. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్‌ట్రా అంతే అడ్వాంటేజ్ సార్. ఫర్ రెజ్యూమే. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత ఎన్ని మినిట్స్ పెట్టింది? సింగిల్ టీఆరా? ఆహ్, హెచ్‌ఆర్ రౌండ్ అనేది ఉండదు సార్ దీనికి. 2 టీఆర్ రౌండ్సే జరుగుతాయి. 2 టీఆర్ రౌండ్సా? 2 టీఆర్ రౌండ్స్. ఈచ్ వన్ డ్యూరేషన్? 45 అని చెప్తారు సార్. కానీ ఎక్స్‌టెండ్ అవ్వచ్చు. 1 అవర్ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. ఈ 2 కూడా ఒకరోజు అయిపోతాయి. 2 టీఆర్స్ ఆ! వన్ డే కంప్లీటెడా? వన్ డే అయిపోతాయి సార్. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి. బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు వాట్ ఈస్ ద టోటల్ డ్యూరేషన్ చెప్పావు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగానే నువ్వు ఇంటర్వ్యూలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ క్వెషన్ ఏంటి? టీఆర్ 1లో. అది కామనే కదా సార్. అంటే ఫస్ట్ అదే మన డీటెయిల్స్ అడుగుతారు కంప్లీట్‌గా. ఓకే. రెజ్యూమ్ బేస్డ్. ఆహ్, మొ రెజ్యూమ్ ఫస్ట్ రౌండ్‌లో చాలా తక్కువ ఉండొచ్చు సార్. అంటే కంప్లీట్‌గా డిఎస్ఏ చూస్తారు. ఫస్ట్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకోగానే ఇంట్రడక్షన్ అవ్వగానే డిఎస్ఏకి వెళ్ళిపోయారు కంప్లీట్‌గా. ఓకే. ఒక 4 క్వెషన్స్ ఆర్ 3 క్వెషన్స్ ఉంటాయి సార్. కంప్లీట్ డిఎస్ఏ. ఓకే. ప్రాబ్లమ్ ఓకే. సాల్వింగ్ ఎబిలిటీ అంత ఉంది అనుకున్న టైంకి అప్పుడు వెళ్తారు. మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు ఇంకా. ఓహో! అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయించిన తర్వాత అది కూడా కంప్లీట్ కాదు. ఏమైనా అడిగారా? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏమి అడిగారా? టీఆర్‌లో? అలాంటి ట్రిక్కీ క్వెషన్స్ ఉండవు సార్. కాకపోతే నా టీఆర్‌లో నా రెజ్యూమ్‌లో నేను ఎన్‌పీటీఎల్ జావా సర్టిఫికేట్ పెట్టా. ఓకే. సో, ఆహ్, జావా వై డు యూ చూస్ జావా అని అడిగారు. నువ్వు జావా ఓకే. అందరూ సీపీపీలో ఉంటే నువ్వు జావా నువ్వెందుకు తీసుకున్నావు అని అలా ఆ టైప్‌లో అడిగారు.
ఓకే. డిపెండింగ్ అపాన్ నువ్వు ఎన్‌పీటీఎల్ కోర్స్ ఉంది కాబట్టి నీకు. జావా ఉంది కాబట్టి అంటావు. మీరు రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేశారో వాటి మీద ఉంటుంది సార్ కంప్లీట్. ఓకే. ఓకే. అంటే ఇంక ఆటోమేటిక్‌గా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ దెన్ రెజ్యూమ్‌లో ఏదైతే మనం మెన్షన్ చేసామో దాని మీద ఎళ్ళిపోతాడు. తర్వాత అంతే ప్రాజెక్ట్‌లోకి సార్. వెళ్తాం. వీళ్ళు వాట్ ఈస్ చేసింది ద చిన్న చిన్న ఇంటర్న్‌షిప్ అయినా సరే అవి ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేయమనండి సార్. అదైతే బెటర్. ఓకే. బెటర్. కాదు ఇప్పుడు టీఆర్1కి, టీఆర్2కి డిఫరెన్స్ ఏంటి ఫైండ్ ఔట్ చేసావు నువ్వు? లెవెల్ అయితే పెంచుతారు సార్. అంటే నాకు తీసుకున్నదైతే సేమ్ కాబట్టి లెవెల్ పెంచారు. లెవెల్ పెంచారు. ఓకే. 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 హ్మ్. 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 వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓకే అనిపిస్తే కంప్లీటింగ్ డెవలప్‌మెంట్ అడుగుతారు. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు ఇప్పుడున్న కొంచెం టైంలో ఇప్పుడు 25థ్ ఎగ్జామ్ ఉంది కదా! అవును సార్. ఇప్పుడు 25థ్ ఎగ్జామ్‌లో ఎవరైతే మీ జూనియర్స్ 2025 బ్యాచ్ ఉన్నారో వాళ్ళు వేటిల మీద ఫోకస్ చేయాలి ఈ 2 డేస్‌లో? 2 డేస్‌లో అంత టైం లేదు కాబట్టి లీడ్ కోడ్ 75 ఉన్నాయి కదా సార్. ఆ షీట్‌లో మాక్సిమం చేసినవి ఉంటే రివిజన్ చేసుకోమనండి. లేదంటే ఆ హ్మ్. 75లో ఈజీ, మీడియం వరకన్నా ఒకసారి ట్రై చేయమనండి సార్. అన్ని టాపిక్స్ ఓకే. కవర్ అయ్యేలాగా. అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి. లీడ్ కోడ్ 75 అంతేనా? అంతే సార్. దట్ ఈస్ ద థింగ్. అది సరిపోతుంది. చూసుకోండి. ఫాస్ట్ ట్రాక్‌గా మనోడు చెప్పాడు 2 డేస్‌లో ఏం చేయాలి అన్నది. క్లియర్? సో, ఒక సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సఫిషియంటా సుమంత్? సరిపోద్ది సార్. ఇంకెవరికన్నా జావా స్క్రిప్ట్ ఇంకా బెటర్‌గా వస్తే ఇప్పుడు అలా ఎలా ఉంటదంటే మనం మనం ఎన్ని చెప్పినా ఇప్పుడు ప్రాజెక్ట్ అనగానే ఇప్పుడు ప్రాజెక్ట్ అంత రిక్వైర్మెంట్ ఉందా? ఒకవేళ ప్రాజెక్ట్ లేకపోయినా ప్రాబ్లమ్ లేదా? డిఎస్ఏలో నిజంగా చాలా బాగుంటే మాక్సిమం పర్లేదు సార్. ఒక లైట్ ప్రాజెక్ట్ ఉన్నా పర్లేదు. అదే లేదు డేటా అసలు డిఎస్ఏ స్ట్రక్చర్ లేదనుకుంటేనే కష్టం. డీఎస్ఎల్ బాగా స్ట్రాంగ్‌గా ఉండాలి వీళ్ళు. అంతేనా? అంతే సార్. అంతే. ఓకే. చూసుకోండి. డీఎస్ఏలో స్ట్రాంగ్ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు వీళ్ళకిచ్చే రిసోర్స్ ఎలా చెప్పావు లీడ్ కోడ్ 75 చెప్పావు. చూసుకొని సరిపోద్దన్నారు. ఫైనల్ సజెషన్స్ అంటే ఏమిస్తావు మీరు? సరిపోద్దని కాదు సార్. కాకపోతే వీళ్ళకి ఇంకా 1 డే టైమ్ ఉంది కదా మధ్యలో. దే హావ్ వన్ డే టైమ్. ఈరోజు నైట్ రేపు ఒక్కరోజు ఉంది. హ్మ్. ఆల్రెడీ బెటర్‌గా ఉన్నవాళ్ళు లీడ్ కోడ్ 150 వీటిలో కవర్ చేసుకున్నా పర్లేదు. లేదు ఇప్పుడే ఓకే. స్టార్ట్ చేస్తున్నామంటే ఇంకా ఓకే. హ్మ్. 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 యాహ్! వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద ఫైనల్ సజెషన్స్ ఫర్ యువర్ జూనియర్స్ రా? ఫైనల్ సజెషన్ అంటే ఇప్పుడు ఈ కంపెనీ మిస్ అవుతదని కాదు. ఆ! నెక్స్ట్ ఏ కంపెనీ వచ్చినా సరే డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్ సార్ ప్రెజెంట్ సినారియోలో. డీఎస్ఏ మస్ట్. ఆహ్, హ్మ్. క అంటే ఇలా 10 లాక్స్ ప్లస్ ప్యాకేజ్‌కెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు డిఎస్ఏ చూస్తారు. డీఎస్ఏ మీద కొట్టాలి. ఆ! హ్మ్. యాహ్! అమ్మా! డిఎస్ఏ ఆ! యెస్. రన్నింగ్‌లో ఏ మనోడు స్టాక్ ఉంటే ఆ స్టాక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్రాజెక్ట్ చేయమనండి సార్ సరిపోతది. దట్ ఈస్ ద కేస్. ఇప్పుడు ఒకసారి నీ ఫేస్ చూపిస్తావా సుమంత్? ఈస్ పాసిబుల్? లేదు సార్. అంటే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా. ఓకే. కొంచెం ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. అమ్మా యూ కెన్ ఆస్క్ క్వెషన్స్. నేను లీవ్ అయిపోతే మీరు మాట్లాడుకోవచ్చు. బ్రదర్ కెన్ యూ షేర్ సమ్ డీటెయిల్స్ ఆఫ్ ద క్వాలిటీ ఆ! యాహ్! యాహ్! సార్ సుమంత్ ఇలా సుమంత్. ఈసారి ఇలా పెట్టారంట కదా! క్వాలిటీ అనలిస్ట్ రోల్ కోసం. ఫ్రంట్ ఎండ్ ఒకటి అరే వాట్ ఈస్ ద డిఫరెన్స్ రా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దోస్? క్వాలిటీ అనలిస్ట్ రోల్ అంటే టెస్టింగ్ రోల్ సార్ ఇంకా కంప్లీట్‌గా. టెస్టింగ్ రోల్. దానికి ప్రోగ్రామింగ్ రావాలా? ఇప్పుడే సీనియర్ మెసేజ్ పెట్టారు సార్. ఫస్ట్ రౌండ్స్ ఏముంటదా అని అడిగితే హ్మ్. క్యూఏకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి కొంచెం ఈజీగా క్వెషన్స్ ఉండొచ్చంట డెవలపర్‌తో కంపేర్ చేస్తే. చూసుకోండి. ఎవరైతే క్యూఏకి అప్లై చేస్తారో యాస్ కంపేర్ విత్ ద ఫ్రంట్ ఎండ్‌తో కంపేర్ చేసుకుంటే పేపర్ కాస్త కొంచెం ఈజీగా ఉంటదంట. నెక్స్ట్. ఇంటర్వ్యూ అయితే మాకంత ఐడియా లేదు సార్. నేను ఆ! అవును. ఒకసారి కొంతమంది జూనియర్స్‌కి లేదు. కొన్ని లింక్స్ పెట్టాను సార్. ఆల్రెడీ లాస్ట్ టైమ్ క్యూఏ రోల్‌కి అటెండ్ అయినోళ్ళు అవి ప్రిపేర్ అయ్యారంట. ఒకసారి మీట్‌లో ఓకే. పెట్టమంటారా లింక్స్ ఒకసారి? నాకొకసారి మన గ్రూప్‌లో పెట్టి వాళ్ళకి షేర్ ఆ! చేస్తాను. దాంట్లో పెడతా సార్. బ్రదర్ విల్ వి గెట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ లైక్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్, డీపీ అండ్ బ్యాక్ ఏదో పెట్టాడు చూడు. సంథింగ్ సంబడి ఆహ్, మెసేజ్డ్. హ్మ్. తను పెట్టిన ప్రతి టాపిక్ నాకు ఇంటర్వ్యూలో అడిగారు సార్. నన్ను అవునా? ట్రీస్ అడిగారు, గ్రాఫ్స్ అడిగారు, డీపీ అడిగారు, బ్యాక్ ట్రాకింగ్ అడిగారు. అంటే యాహ్! యాహ్! ఇవి అడ్వాన్స్ టాపిక్స్ కదా అని హార్డ్ లెవెల్‌లో అయితే ఉండవు. వాటిలో ఓకే. సింపుల్‌గా అంటే ఇప్పుడు డీబీఏ తీసుకుంటే నన్నడిగింది క్లైమింగ్ స్టేటస్ ప్రాబ్లమ్. హ్మ్. 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 ఆహ్, ఇంకా ట్రీస్ తీసుకుంటే రైట్ వే ఆఫ్ ట్రీ అని బేసిక్ ఇలాంటివి బేసిక్సే ఉంటాయి సార్ మొత్తం. అన్ని బేసిక్సే ఉంటాయి. హ్మ్. హ్మ్. ఈ ఓకే. ఓకే. క్లైమింగ్ ఓకే. స్టేటస్ ప్రాబ్లమ్ అయితే డీపీలో చాలా ఇంటర్వ్యూస్‌లో అదే మా కంపెనీ చాలా ఇంటర్వ్యూస్‌లో అది స్టాండర్డ్ క్వెషన్ అనుకుంటా.
సో తెలియదు ఇప్పుడు కానీ మనకు అడిగిన రిటర్న్ టెస్ట్ లో 9 కోడింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద టోటల్ డ్యూరేషన్? 1 అవర్ ఉంటుంది సార్. 1 అవర్ లో కొట్టియాలా నేను 9 నైట్ చేయక్కర్లేదు. బెస్ట్ 6? ఆఫ్ ది బెస్ట్. అదే నువ్వు చేసిన 6. అంతే సార్. కాకపోతే వీళ్ళ సజెషన్ ఏంటంటే నేను అప్పుడు ఫాలో అయింది వీటిలో అందరూ 5 పాయింట్స్ ఈజీగా ఉంటాయి కదా అని వాటి మీద కూర్చుంటారు. ఓకే. అవి చేయడానికి టైం సరిపోకపోవచ్చు అన్ని చేయడానికి. అదే 20 పాయింట్స్ మీద పెట్టుకుని అవి 2 చేసినా కట్ ఆఫ్ దాటేస్తుంది. స్కోర్ పెరిగిపోద్ది. సో ఒక్కసారి ఆ క్వశ్చన్ చూసి అది రాదనిపిస్తే ఈజీ చేసుకోండి. లేదు చేయగలుగుతుంటే అది చేసుకోండి. అదేనమ్మా మనోడు ఇచ్చిన అడ్వైస్ చూసారా? వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ ఆల్గారిథమ్ ఆస్క్డ్ ఫర్ కోడింగ్ రౌండ్ అంట. అలాంటివి ఏమి ఉండవు సార్. అన్ని టాపిక్స్ కవర్ చేస్తారు. అన్ని టాపిక్స్ కవర్ చేస్తారంట. గుర్తుపెట్టుకోవాల్సిన మనోడు ఇచ్చిన ట్రిక్ ఒకటే ఇచ్చాడు. మెయిన్ పాయింట్స్ చూసుకోమంటున్నాడు. 5 పాయింట్స్ మీద ఎక్కువ కూర్చోద్దు అంటున్నాడు. 20 పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయమంటున్నాడు. అంతే కదా సుమంత్? స్కోర్ అంతే సార్. పెంచుకోవడానికి. ఒకవేళ 20 పాయింట్స్ మనం చేయలేము అనిపిస్తే అప్పుడు 5కి వచ్చేది తప్పలేదు. 5-10 పాయింట్స్. అదే దట్స్ వాట్. అది అయిపోతే బ్యాక్ రావాలి. ఇంకా సుమంత్ ఇంకేమైనా ఇస్తావా? టిప్స్ ఏమైనా ఇస్తావా వీళ్ళకి? కెన్ గివ్ ఎనీ టిప్స్? క్యూఏకి మాన్యువల్ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్? మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది సార్. ఇక్కడ ఆటోమేషన్ మాక్సిమం అడగరు. జూనియర్స్కి అది రాదన్నా పర్లేదు, మాన్యువల్ వచ్చిందని సరిపోతుంది. ఓకే. ఇంకా అమ్మా ఎనీ క్వశ్చన్స్? అమ్మా డైరెక్ట్గా డోంట్ మెసేజ్ రా, డైరెక్ట్లీ యూ కెన్ ఆస్క్. ఇంటరాక్షన్ మనోడే కదా, మాట్లాడండి. అన్యా జనరల్గా ఇంటర్వ్యూ కొంచెం డిఫికల్ట్గా ఉంటుందా లేదా మేనేజ్ చేయొచ్చా? ఫ్రెషర్స్ కదా, సో ఐడియా లేదు. నువ్వు లాస్ట్లో అన్నావు కదా ఫ్రెషర్స్ కదా అని, ఆ మైండ్ సెట్లోనే ఉంటారు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కూడా. సో మరీ హార్డ్గా ఎలా అయితే జరగదు. నీకు డిఎస్ఏ ఒకవేళ నీకు ఇంకో టిప్ ఏంటంటే, డిఎస్ఏ నాకు ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ట్రాపింగ్ రెయిన్ వాటర్ అడిగారు అనుకోండి, బెస్ట్ అప్రోచ్ గుర్తులేదు. ఓకే, నీకు బ్రూట్ ఫోర్స్ లో చేయగలను అనిపిస్తే బ్రూట్ ఫోర్స్ చెప్పండి, పర్లే. సో అప్రోచ్ ఒకటి చెప్తే చాలు అన్యా, అంటే లైక్ కోడింగ్ అక్కడ రాయమంటారు కదా స్పెసిఫిక్గా పేపర్ పెన్ ఇచ్చి. ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, జీడీబీ కంపైలర్ లో కానీ ఆర్ నోట్ ప్యాడ్ లో కానీ టైప్ చేయమంటారు. కోడింగ్ రౌండ్స్ లోనే గ్రాఫ్స్ అండ్ ట్రీస్ అడుగుతారా? లేదు, ఇయర్ లో కూడా అడుగుతారు. చెప్పాలంటే కోడింగ్ రౌండ్ లో ఇంకా అడగలేదు సార్ మమ్మల్ని గ్రాఫ్స్ అడిగారు, ట్రీస్ అడగలేదు. కాకపోతే ఇంటర్వ్యూలో ఈ బోత్ కాపీస్ మళ్ళీ అడిగారు. హార్డ్ క్వశ్చన్స్ కి మెయిన్ టాపిక్స్ అనేవి ఉండవు. కోడింగ్ కి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉండవు. వాళ్ళు మాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి చూస్తారు. టీపీ అయినా 2 పాయింటర్స్ అయినా ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తారు. 9 క్వశ్చన్స్ అంటే చాలా. అన్యా జనరల్గా ఇప్పుడు క్యూఏకి టెస్టింగ్ ఉంది కదా, అందులోని జావా వస్తే బెటరా లేదా వేరే లాంగ్వేజ్ అయినా స్పెసిఫిక్గా నేర్చుకోవాలా? ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు బ్రో. అంటే మాన్యువల్ టెస్టింగ్ అసలు కోడ్ అవసరం లేదు కదా, మాకు ఇప్పుడు జరిగేది మాన్యువల్ టెస్టింగ్, సో అంత అవసరం లేదు. ఎనీ క్వశ్చన్స్? అన్న ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఇంటర్వ్యూ రౌండ్కి క్వాలిఫై అవ్వచ్చు? ఇది ప్రతిసారి ఒకేలా ఉండకపోవచ్చు. లాస్ట్ టైం అయితే 33 పాయింట్స్ దాటిన వాళ్ళందరూ షార్ట్ లిస్ట్ అయ్యారు సెకండ్ రౌండ్, నెక్స్ట్ రౌండ్. 33 పాయింట్ అంటే క్వశ్చన్కి ఎన్ని పాయింట్స్? ఈజీ క్వశ్చన్స్ 5 పాయింట్స్, మీడియం 10, 15, హార్డ్ 20 అనుకుంటా. కట్ ఆఫ్ మార్క్స్ అన్నది ప్రతి ఇయర్ మారుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు
10 మెంబర్స్ నెక్స్ట్ రౌండ్ షార్ట్ లిస్ట్ చేద్దాం అనుకుంటే దాన్ని బట్టి వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు. సో బెస్ట్‌లో ఉండేలా చూడండి అంతే. అన్నయ్య ఫుల్ స్టాక్ రోల్ కి మెన్ ఖచ్చితంగా రావాలా కంప్లీట్ గా? అవసరం లేదు. నీకు బేసిక్ ఐడియా ఉందా? బేసిక్ ఐడియా కూడా లేదు. అంటే జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అవే ఉన్నాయి. కానీ సరిపోతది. డేటా స్ట్రక్చర్స్ అవి గ్రిప్ ఉన్నాయి. సరిపోతది. ఇక్కడ చాలా మంది ఇక్కడికొచ్చాక నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరేం వరీ అవ్వాల్సింది. ఓకే. కాకపోతే ఆ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అయినా సరే వాళ్ళ వాళ్ళు ఆన్ స్పాట్ ఏమన్నా ఒక నావ్ బార్ లాంటిది ఏమన్నా ఇంప్లిమెంట్ చేయమంటే చేయగలిగేలా ఉండండి కాన్ఫిడెంట్‌గా. అంటే బూట్ స్ట్రాప్ అవి అలా రావు. జస్ట్ బేసిక్స్ వచ్చు అంటే నార్మల్ స్టైలింగ్. ఇప్పుడు ఒకసారి ఒక సర్కిల్‌నే పెట్టమన్నారనుకో, ఒక డివ్ క్రియేట్ చేసి ఒక సర్కిల్ క్రియేట్ చేయమన్నారనుకో, ఆన్ స్పాట్ ఇవ్వచ్చు అలాంటివి. వన్స్ రెజ్యూమ్‌లో మెన్షన్ చేశాక కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండండి. ట్రై చేయండి ఒకవేళ ఆన్ స్పాట్‌లో ఇలాంటివి వస్తే. ఓకే. ఆ! అనియా మెర్న్ స్టాక్ ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ మీద లైక్ హై లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారా? లేదంటే మనం బేసిక్ ఇంప్లిమెంటేషన్ చూపిస్తే వాటి మీదే క్వశ్చన్స్ ఉంటాయా? ఒకవేళ నీకు మరిన్ని వచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళకి సగం పని తగ్గిపోయినట్టే. కాబట్టి దాంట్లో ఏం డీప్‌గా ఉన్నట్టు ఏం చూడరు. జస్ట్ బేసిక్ అడుగుతారు. ఇప్పుడు మరిన్ని అంటే ఏంటని ఫస్ట్ అలా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ నోట్ జేఎస్ అంటే ఏంటి? ఎక్స్‌ప్రెస్ దాని మీద అంటే ఏంటి? కొంతమందినైతే రియాక్ట్ కాంపోనెంట్ కాదు. ఇందాక చెప్పినట్టే ఒక కాంపోనెంట్ అయితే ఆన్ స్పాట్ ఎంటర్ చేయమనొచ్చు. చాలా రేర్ కేసులు అది. మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే డిప్లాయ్ చేస్తే బెటర్. మీరు ఎవరి దగ్గర ఏ ప్రాజెక్ట్ అయినా మరిననే కాదు. ఏ ప్రాజెక్ట్ ఉన్నా డిప్లాయ్ చేసి వాళ్ళు అడిగితే చూపించగలిగేలా ఉంటే బెటర్. ఓకే. తర్వాత అంటే లైక్ బ్యాక్ ఎండ్‌వి స్పాట్‌లో ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా అలా బ్యాక్ ఎండ్ అయితే అస్సలు ఉండదు. అసలు నువ్వు మరినే చేసావా? మెర్న్ చేశాను. ఏం వాడావు అండ్ ఫైండ్ పాపులేట్ వీటికి డిఫరెన్సెస్ ఎందుకు వాడావు ఇలాంటివి అడుగుతారు. మాంగో వాళ్ళ అడ్వాంటేజెస్ ఇలాంటివి చాలా బేసిక్ అడుగుతారు. ఒకవేళ అప్పటికే హార్డ్ కాన్సెప్ట్కి వెళ్ళినా అంత ఐడియా లేదని చెప్పండి, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. వాళ్ళు ఒకవేళ హార్డ్ క్వశ్చన్ అడిగితే అది జస్ట్ మీ లెవెల్ టెస్ట్ చేయడానికి అడుగుతారు అంతే. అది వస్తేనే తీసుకుంటాం అనేది కాదు. ఓకే. క్యూఆర్ఎల్ కి చెప్పడం అయితే కోడింగ్ ఈజీగానే అడుగుతారు అనేసి అన్నారు. అనే ఇప్పుడు కోడింగ్ లైక్ అదే క్యూఏ రోల్కి కోడింగ్ బేసిక్ అన్నారు కదా, సో ఎంతవరకు కవర్ చేస్తారు? లైక్ గ్రాఫ్స్ వాటి మీదకి వెళ్తారా లేదంటే ఎంతవరకు? వెళ్ళకపోవచ్చు మేబీ. అంటే లాస్ట్ టైం క్యూఆర్ రోల్ మాకు పెట్టలేదు, నేను సీనియర్స్ అడిగి చెప్పడమే. ఓకే మరి గ్రాఫ్స్ వరకు కవర్ చేసే అంత అయితే ఉండదు అనుకుంటున్నాను. ఓకే, అయితే లింక్ లిస్ట్ ఎరేస్ అంతా అంటారా అన్నయ్య? ఇంకోటి కోడింగ్ లో ఇప్పుడు లింక్ లిస్ట్ లాంటివి అంటే టీఆర్ రౌండ్ ఓకే. కోడింగ్ రౌండ్ లో అయితే లింక్ లిస్ట్ లో డైరెక్ట్ నోట్ ఇలాంటివి అయితే మాక్సిమం ఉండవు. ఓకే. ఫుల్ స్టాక్ రోల్ వాళ్ళకి కోడింగ్ రౌండ్ లో ఏ టాపిక్స్ మీద కవర్ అవుతాయి? టాపిక్స్ అని పర్టికులర్ గా అయితే ఉండవు, అన్ని కవర్ చేస్తారు. డిపి 2 పాయింటర్ బ్యాక్ ట్రాకింగ్ టీఆర్ లో కవర్ చేయొచ్చు. ఫస్ట్ ఆ 5 పాయింట్స్ ఉన్న క్వశ్చన్స్ అయితే టాపిక్స్ అనే కాదు, చాలా బేసిక్ ఉంటాయి.
చెప్పాలంటే ఎడిషనల్ బేసిక్ ఉండొచ్చు, అంత ఈజీగా ఉంటాయి 5 పాయింట్స్ అయితే. ఈ ఇయర్ ఎంత మందిని రిక్రూట్ చేసుకోవచ్చు? మేబీ మా బ్యాచ్ కన్నా మిమ్మల్ని ఎక్కువ తీసుకోవచ్చు అనుకుంటా. కరెక్ట్ నంబర్ నేను చెప్పలే కానీ రిక్వైర్మెంట్ అయితే ఎక్కువే ఉంది. ట్రై చేయండి బాగా. క్యూఏ రోల్ కూడా ఈ ఇయర్ తీసుకోవడం ట్రై చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటారు. ఒక నంబర్ చెప్పలేం కానీ లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఉంటుంది. క్యూఏకి పర్టికులర్ స్కిల్స్ అంటూ ఉండవు. లైక్ మీకు మిమ్మల్ని కొన్ని ఒక సినారియో ఇచ్చి టెస్ట్ కేసెస్ రాయమంటారంట, అండ్ మైనర్ కోడింగ్ ఏదో అడుగుతారు. ఒకసారి రాజకిరణ్ సార్కి నేను శాంపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమి ఉంటే షేర్ చేస్తా. ఆ టైప్ లో కొంచెం ప్రిపేర్ అవ్వండి. అవే వస్తాయి, అవే అడుగుతారని చెప్పట్లే కానీ ఆ టైప్ లో అడిగారంట లాస్ట్. హలో హలో అన్నయ్య, కొంచెం అంటే కంపెనీ కోసం ఏమైనా కొంచెం చెప్తావా? అంటే అంటే చిన్న ఇంట్రోలకు కానీ ఏం చేస్తారని. ఫ్రంట్ ఎండ్ అన్నావు కదా. ఫ్రంట్ ఎండ్ కాదు, కంప్లీట్ స్టాక్. ఇక్కడికి వచ్చాక ఒక రోల్ అని ఉండదు, కంప్లీట్ స్టాక్ మొత్తం చేయాలి. అండ్ ఇన్సర్కిల్స్ లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి ఇన్సర్కిల్స్ టెక్నాలజీస్, ఒకటి ఇన్సర్కిల్స్ ఎరీనా. మిమ్మల్ని హైర్ చేసుకున్నా కూడా ఆ రెండిట్లో 2 పార్ట్స్ లో ఎవరు దేంట్లో ఉంటారని చెప్పలేం. ఇన్సర్కిల్స్ వచ్చేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం వర్క్ చేస్తుంటుంది. కన్స్ట్రక్షన్ కంపెనీకి ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఇంకా యాప్ చేసి ఇచ్చాం. వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే వాటికి తగ్గట్టు ఫీచర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇన్సర్కిల్స్ ఎరీనా అన్నది కంప్లీట్లీ ఒక ప్రొడక్ట్ బేస్డ్. వాళ్ళు సేమ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కోసమే వర్క్ చేస్తారు, కాకపోతే ఇది ఒక సింగిల్ కంపెనీ కోసం కాదు. వాళ్ళ ప్రొడక్ట్ అన్నది వేరే యుఎస్ లో ఇంకా వేరే వేరే చోట డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ కి తయారు చేసి ఇస్తూ ఉంటారు. స్టాక్ అంతా వన్ అండ్ మీన్ మీద వర్క్ అవుతుంది. ఫ్లటర్ కూడా ఫ్లటర్ వస్తే ఇంకా అడ్వాంటేజ్, కొత్తగా అది కూడా స్టార్ట్ చేస్తుంది. మాన్యువల్ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్, మీకు ఆటోమేషన్ టెస్టింగ్ వస్తే అది ఎడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. లేదు మాన్యువల్ టెస్టింగ్ వచ్చంటే వెల్ అండ్ గుడ్. అది కంపెనీలో వర్క్ చేసేది మాన్యువల్ టెస్టింగ్, ప్రస్తుతం ఇక్కడ ఆటోమేషన్ టెస్టింగ్ అయితే లేదు. సిఎస్ కోర్ సబ్జెక్ట్స్ అంటే చాలా రేర్ కేసులో ఇప్పుడు మీకు ప్రాజెక్ట్స్ కానీ మరిన్ని కానీ ఏమీ ఐడియా లేవు అన్న టైంలో, ఇఫ్ దే వాంట్ టెస్ట్, నీకున్న ప్రాజెక్ట్స్ డేటా సైన్స్ మీద అయితే వాటి మీద అడగచ్చు. లేదు నెట్వర్కింగ్ వీటి రిలేటెడ్ ఏమన్నా ఉన్నా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు మరిన్ని మీన్ వచ్చిన వాళ్ళకైతే మ్యాక్సిమం అడగవచ్చు, ఎందుకంటే ఇంటర్వ్యూ మొత్తం ఇంకా దీని బేస్డ్ జరుగుతుంది.
లీడ్ కోడ్ హార్డ్ లెవెల్ ప్రాబ్లమ్ అయితే మాక్సిమం ఉండవు. ఉన్నది అవాయిడ్ చేయొచ్చు. ఆ 20 పాయింట్స్ కూడా నా వరకు లీడ్ కోడ్ మీడియం లెవెల్ అనిపించాయి అప్పుడైతే. హలో అనియా, ఇప్పుడు క్యూఏకి రోల్కి రిలేటెడ్గా ఎలాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి? లైక్ జావా డెవలప్మెంట్, పైథాన్ డెవలప్మెంట్ అలాంటివి పెట్టాలా, లేదా డేటా సైన్స్ పెట్టాలా? ఏటనియా? యూఏ అని కాదు కానీ ఏ రోల్ అయినా సరే నీకు ఇన్ని ప్రాజెక్ట్స్ మీద నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నా అన్ని ప్రాజెక్ట్స్ పెట్టే. అండ్ క్యూఏ వరకు వస్తే నువ్వు మంచి ప్రాజెక్ట్స్ లేదు చేసావు లేదని చూస్తారు అంతే. నువ్వు ఏ ప్రాజెక్ట్స్ మీద అయితే కాన్ఫిడెంట్ ఉన్నావో అవి పెట్టు. ఫుల్ స్టాక్ ఉంటే అది కూడా చోట పెట్టు. ఒకవేళ మంచిదైనా కాకపోయినా ఒక చోట పెట్టు. అనియా, నువ్వు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళిన రెజ్యూమ్ ఒకసారి సార్ వాళ్ళకి షేర్ చేస్తావా? సార్కి పెడతాను చూడండి. ఫస్ట్ రౌండ్ షార్ట్ లిస్ట్ అయితే మాత్రం రెజ్యూమ్ జాగ్రత్తగా పెట్టుకోండి. మొత్తం రెజ్యూమ్ బెస్ట్ లో జరుగుతుంది. మన స్టాక్ పూర్తిగా రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అది ఐడియా ఉంది, ఒక ప్రాజెక్ట్ ఉన్నా సరే అది రెజ్యూమ్లో పెట్టండి. మీ లెవెల్ అంతని మీరు చెప్పండి ఇంటర్వ్యూలో. మీ దాని మీద అంత ఐడియా ఉంది ఏంటని. క్యూఏ రోల్కి ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ నాకు తెలియదు. లాస్ట్ టైం ఆ రోలే లేదు అసలు మన కాలేజ్కి. బట్ శాంపుల్ క్వశ్చన్స్ టైప్లో ఒకసారి రాజకిరణ్ సార్కి లింక్స్ పెడతా, ఒకసారి అవి చూడండి. ఓకే, నేను షేర్ చేస్తానమ్మా. నేను ఏదైతే షేర్ చేస్తానో డోంట్ వరీ, ఓకే సార్. నేను షేర్ చేస్తాను. సుమంత్ అయిపోయిందా? ఆల్మోస్ట్ క్లోజ్. ఓకే సార్. పాపం చాలా టైర్డే ఉన్నాడు. దాంతో ప్రకారం అది పాపం ఫుల్ వర్క్ లోడ్లో ఉన్నా మనకి ఈ టైం ఒక 20 to 30 minutes మన కోసం స్పెండ్ చేశారంటే కొన్ని ఇన్పుట్స్ అయినా యూస్ఫుల్ అనుకుంటున్నాను. వన్స్ అందరూ ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి అమ్మా, ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ పర్లేదు. థ్యాంక్ యూ అనియా. చూడండి, ఫేస్ కూడా చూపించలేకపోతా, అంత టైర్డ్గా ఉన్నాడంట. ఒకటే, ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వడానికి కారణం కొంతమంది సెలెక్ట్ అయితే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. క్లియర్? యా, థ్యాంక్ యూ సో మచ్ సుమంత్. సుమంత్ నాకు కొంచెం షేర్ చెయ్యి, లింక్స్ వాళ్ళు షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఎవరైనా టెన్షన్ తీసుకోక్కర్లేదు. మాక్సిమం లీడ్ కోట్ అయిపోయి ఉంటాయి. ఫస్ట్ రౌండ్ షార్ట్ లిస్ట్ అయితే మాత్రం రెజ్యూమ్ జాగ్రత్తగా చూసుకుని చేయండి. ఓకే సార్. అయితే నేను మెసేజ్ చేస్తాను, రేపు మార్నింగ్ పంపిద్ది కానీ. నో నీడ్ టు హరీ అప్. ఓకేనా? ఓకే సార్. ఒకసారి లింక్స్ చెక్ చేసి థ్యాంక్ యూ అమ్మా. ఆల్ యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ సో మచ్.